వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొత్త చిక్కు వచ్చి పడింది. అధికారంలోకి వచ్చామనే సంతోషం కంటే ప్రత్యర్థుల ప్రచారాలను, ఆరోపణలను తిప్పికొట్టలేని పరిస్థితిని చంద్రబాబు అండ్కో ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన వారు రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్లి పదవుల కోసం ఎదురు చూడాలనే ధోరణి దీనికి కారణం. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న ఆనందం ఎంతో కాలం నిలవదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 15-20 రోజుల్లోనే వైసీపీ అధికార పార్టీపై దుమ్మెత్తిపోసింది. ఓటమికి ముందు వైసీపీ తన సోషల్ మీడియా టీంలను యాక్టివేట్ చేసి అధికార పార్టీపై దుమ్మెత్తిపోయడంలో సక్సెస్ అయింది. వీరిని తమ వైపు తిప్పుకునే వ్యూహం టీడీపీ శిబిరంలో కనిపించడం లేదు. ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా టీములు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విజయం సాధిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా టీంలు పూర్తిగా రిలాక్స్డ్ మైండ్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో అబద్ధాలు, విమర్శలు మరియు ఆరోపణలతో వ్యవహరించడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికలకు ముందు రాబిన్ శర్మ నేతృత్వంలోని టీంతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగాలు, సిబిఎన్ ఆర్మీ టీం చురుగ్గా పనిచేశాయి. వీరితో పాటు పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. తొలినాళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ప్రత్యర్థుల విమర్శలు, సోషల్ మీడియా ప్రచారాలను గమనించి మీడియా ప్రచారాలను, పత్రికల్లో వస్తున్న కథనాలను పదే పదే ఖండిస్తూ వాస్తవాలను సమీక్షల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. కానీ 2.5 నెలలుగా అది జరగడం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, పథకాలు, నిర్ణయాలపై సందేహాలను నివృత్తి చేసే యంత్రాంగం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఇటీవల ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగటంతో చంద్రబాబు నిన్న ఐఏఎస్ అధికారులను మందలించినట్లు సమాచారం. ఆసుపత్రుల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం కొత్త కాలేజీల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దవాఖానా నిర్మాణంలో వయబిలిటీ లోటును భర్తీ చేస్తే నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ఆర్థిక భారం తగ్గించుకోవాలని బాబు సూచించారు. దానికి మరో అర్థం వచ్చేలా ప్రకటన వెలువడగానే బాబు తల పట్టుకోవాల్సి వచ్చింది.